సంధ్య చీకట్లు అలుముకుంటున్న వేళ శ్రీనిలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మెరిసిపోతోంది. చాలా ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో పండగ జరుగుతోంది. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా చేసిన ఆహ్వానితులు మాత్రం కొద్దిమందే. సంగీత దంపతులు, కస్తూరి దంపతులు, డాక్టర్ పద్మావతి, సారథి దంపతులు, ఆసుపత్రి స్టాఫ్ మాత్రమే. అదేంటమ్మా, మరో నలుగురు ఫ్రెండ్స్ని పిలవాల్సింది అంది పద్మావతి. లేదంటే వారందరూ వేసే యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మనసు పాడు చేసుకోవడం ఇష్టం లేక పిలవలేదు. నిజమే సీయము. కొరివితో తలగోకున్నట్లు వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత బాధపడ్డం ఎందుకొచ్చిన గొడవ అంది కస్తూరి. అమ్మమ్మ, నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచేశాను గర్వంగా అన్నాడు ప్రేమ్. మంచి పని చేశావు. ప్రేమ్ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది పద్మావతి. కొవ్వొత్తులార్పి కేక్ కోసి ఒక ముక్క తీసి శ్యామల నోట్లో పెట్టాడు. చిన్న ముక్క తీసి బాబు నోట్లో పెట్టి మిగిలిన కేక్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి బాబు చేతే అందరికీ ఇప్పించింది. తాము తెచ్చిన బహుమతులిచ్చి అందరూ ప్రేమిని అభినందించారు. ఫ్రెండ్స్ అందరూ ప్రేముని చుట్టుముట్టి అతను వేసుకున్న బట్టల్ని, వచ్చిన ప్రజెంటేషన్స్ ని తెగ మెచ్చుకుంటున్నారు. ఒరే, మీ అమ్మ చాలా మంచిదిరా, ఎంత మంచి బట్టలు కొందో. అవునరా, మా అమ్మ మామూలు బట్టలే కొంటుంది. తలంటు పోసుకుని కొత్త బట్టలు కట్టుకుంటాను అంతే, ఎవరిని పిలవద్దంటుంది మా అమ్మ. మా పిన్ని అసలు పుట్టినరోజే చేసుకునివ్వదు. చక్కగా మీ అమ్మ నీకన్నీ చేస్తుంది. మరొక పిల్లాడి గొంతులో ఆవేదన. ఆ పిల్లల మాటలు శృతిమించి రాగాన పడుతున్నాయని గ్రహించి మాట్లాడకుండా కూర్చోమని హెచ్చరించింది శ్యామల. దాసు, మంగ అందరికీ కాఫీ, పలహారాలు అందించడంలో నిమగ్నమయ్యారు. బిడ్డల్లేని ఆ దంపతులు ప్రేమ్నే తమ బిడ్డగా భావించుకుని మురిసిపోతుంటారు. ఇప్పుడింత ఘనంగా పుట్టినరోజు పండగ జరుపుకోవడం వారికి అనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. అందరినీ పర్యవేక్షిస్తూ అటు ఇటూ తిరుగుతోంది శ్యామల. ఒక పక్క సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నా మరో పక్క ఏదో తెలియని బాధ. కొడుకు పుట్టినరోజు కంటతడి పెట్టకూడదని బలవంతంగా నిగ్రహించుకుంటూ ఏదో ఒక పని కల్పించుకుంటూ తిరుగుతోంది. అందరూ ఆమె బాధ తెలిసిన వారే కనుక జాలిగా, ప్రేమగా ఆమె వైపు చూసి వీడ్కోలు తీసుకున్నారు. అందరూ వెళ్ళిపోయాక తనొక్కతే ఏదో గుహలో ఉండిపోయినట్లు, అందరూ కావాలనే తనని అలా వదిలేసి వెళ్ళిపోయినట్లు, వెళ్ళి తనని చూసి హేళనగా నవ్వుతున్నట్లు ఊహించుకుని గిల్టీగా ఫీల్ అయింది. చైతన్య రహితంగా కుర్చీలో కూలబడిపోయింది. దాసు, మంగ ఇల్లు శుభ్రం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నా లేవబుద్ధి కాలేదు. తన ఫ్రెండ్స్ అందర్నీ సాగనంపి లోపలికొచ్చిన ప్రేమ్ దిగాలుపడి కూర్చునున్న తల్లి దగ్గరికొచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, అమ్మా, అలా ఉన్నావేం అన్నాడు. బాబూ, నా తండ్రి. అతని నుదురు గట్టిగా చుంబించి తన హృదయానికి అదుముకుంది. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అతనికి ఏడుపొచ్చేస్తుంది. బిక్కముఖంతో అడిగాడు, శ్యామల కళ్ళ నుండి నీళ్లు కారడం చూసి. నేను ఏడవడం లేదు నాన్న, ఇవి ఆనంద బాష్పాలు. నువ్వు పెద్దవాడివై బాగా చదువుకుని గొప్పవాడివి కావాలి, అదే నా కోరిక. అలాగేనమ్మా, నేను బాగా చదువుకుంటాను అన్నాడు ఆమె గుండెల్లో ఒదిగిపోతూ. మంగ ఇన్ని మిరపకాయలు, ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీసింది ప్రేమ్కి. పోమంగా, నీదంతా చాదస్తం విసుక్కున్నాడు. చాదస్తం కాదు చిన్నబాబు, ఈరోజు నీ ముఖం చందమామలా వెలిగిపోయింది. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి అంది ఆపేక్షగా నవ్వుతూ. పోనీలే ప్రేము, చాదస్తమో నమ్మకమో దానివల్ల నీకొచ్చిన నష్టమేమీ లేదుగా, మంగనే సమర్థించింది శ్యామల. యువరాజులా మెరిసిపోతున్న కొడుకుని చూడ్డానికి తనకి రెండు కళ్ళు చాలలేదు. తనదిష్టే తగులుతుందేమో అనిపించింది ఆమెకి. తన మనసు గ్రహించినట్లు మంగ పనిచేయడం సంతోషంగా అనిపించింది. మంగకి, దాసుకి బాబంటే ఎంత ప్రేమ అనుకుంది తృప్తిగా. చిన్నబాబు, బట్టలు మార్చుకుండా పెరుగన్నం తిని పడుకుందు గాని అంటూ తనే ప్రేము షర్టు బటన్స్ విప్పసాగింది మంగ. అమ్మా, నాకసలు ఆకలిగా లేదు, ప్లీజ్ నువ్వు వెళ్ళి తినేసిరా అంటూ వెళ్ళి పడుకున్నాడు. చిరుతిళ్ళు అవి ఇవి తిన్నాడు కదా అని అట్టే బలవంతం చేయక కొడుకు పుట్టినరోజు అభోజనంగా పడుకోవడం ఇష్టం లేక 2 ముద్దలు తిని లేచింది శ్యామల. పడుకున్నదన్న మాటే గాని చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. గత స్మృతులతో నడి సముద్రంలో చొక్కాని లేని నావల దారి తెన్ను లేకుండా కొట్టుకుపోతోంది ఆమె మనసు. నావ నడిపేవాడు చతురుడైతే కల్లోలిత సాగర తరంగాల మీద కూడా నావ సురక్షితంగా ప్రయాణం చేయగలదు. తన జీవిత నౌకను సురక్షితంగా తీరం చేర్చగల నావికుడేడి? ఎక్కడో సుదీర తీరాలకు వెళ్ళిపోయి మరో నౌకకు చొక్కాని పడుతున్నాడు. ఇక తన జీవిత నౌకకు బాబే చొక్కాని. వాడే తన జీవనాధారం, తన సర్వస్వం, తన ప్రాణం. తన గుండెల మీదున్న బాబు చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెక్కిలి నిమురుకుని అరచేతిలో ముద్దు పెట్టుకుంది.
ఎంతకీ నిద్ర పట్టక ఆలోచనలతో తల వేడెక్కిపోగా లేచి నిద్ర మాత్రలు మింగి నీళ్లు తాగొచ్చి పడుకుని బలవంతంగా నిద్రకు ఉపక్రమించింది శ్యామల. చల్లని పిల్లగాలులు వీస్తున్న సాయం సమయంలో శ్యామల పొడుచు గుండెల్లో గుబులు, అణువణువులోనూ ఏదో తపన. ఒక్కొక్కసారి జీవితాలతో భగవంతుడు చెలగాటమాడుతూ తమాషా చూస్తుంటాడు కాబోలు. ఏ వ్యక్తి జీవితంలోనూ పరిపూర్ణమైన సుఖం ఉండదు. శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో, నైతికంగానో, ఆధ్యాత్మికంగానో ఏదో ఒక తీరని కోరిక, తపన తప్పో. అసలు కష్టాలలోనే మనిషికి జీవితం విలువ తెలుస్తుందట, మేధస్సు పెరుగుతుందట. విరహంలో సుఖముందో లేదో గాని వేదన మాత్రం ఉంది. ఆ వేదన ఆవేదనగా మారినప్పుడు గుండె గదుల్లో నుంచి లావా ఉబికి మన శరీరాలను దహించి వేస్తుంది. కొన్ని జీవితాలు ఎలాంటి అనుభూతులకి నోచుకోవు. అలాగే మరికొన్ని అనుభూతులు క్షణకాలం మెరిసి మాయమయ్యే మెరుపు తీగల్లాంటివి. కాని తన జీవితంలో అమ్మా, మంగ పిలుపుకి ఉలిక్కిపడి చెమర్చిన కళ్ళని పైటతో ఒత్తుకుని ఏంటి మంగ అంది. గొంతు బొంగురుగా ఉంది, గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా. అమ్మా, శ్యామల ముఖం చూశాక చెప్పదలుచుకుంది చెప్పలేకపోతోంది మంగ. ఒక క్షణంలో తేరుకుని చెదిరిన ముంగురుల్ని వెనక్కి వేసుకుంటూ చెప్పు మంగ అంది, దూరంగా తన ఫ్రెండ్స్తో బంతాడుతున్న ప్రేముని చూస్తూ. తన కొడుకు అప్పుడే గొప్ప ఆటగాడైనట్లు అనిపించి ముచ్చటగా తనలో తానే నవ్వుకోసాగింది. ఆ నవ్వు ముఖం చూడగానే ధైర్యం వచ్చిన మంగ, అమ్మా, ఈ నెలలో పాలవాడి దగ్గర 5 లీటర్లు ఎక్కువ తీసుకున్నాం అంది. ఏకంగా ఫస్ట్కి గుర్తు చేయి, ఇచ్చేద్దాం అంది. అలాగేనమ్మా, వెచ్చాల దుకాణంలో 600 చిల్లరివ్వాలి. మంగ, ఇప్పుడు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తావు? అవసరమైనప్పుడల్లా అడిగి తీసుకుని ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేస్తూ ఉండు. నెల నెల వారిద్దరి మధ్య జరిగే సంభాషణ మామూలే. నెలాఖరులో ఎక్కువైన ఖర్చులు, ఇవ్వవలసిన బాకీలు ఏకరు పెడుతుంది మంగ. నాకెందుకు మంగ ఆ విషయాలన్నీ అంటూనే కొడుతుంది శ్యామల. మంగ, ఎంత ఖర్చైనా బాధలేదు. ప్రేమ అడిగిందేది కాదు లేదు అనకూడదు. కాని శ్యామల గొంతులో వచ్చిన మార్పుకి కంగారు పడుతూ అమ్మా ఆత్రంగా పిలిచింది. అవును మంగ, తండ్రిని కావాలంటే తేలేను గాని వాడు ఏదడిగినా తెస్తాను. మీరింతగా బాధపడాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చిందమ్మా? చిన్నబాబు ఆ విషయమే తలపెట్టడం లేదుగా. తలపెట్టడం లేదు మంగ, తలపెడితే నేను ఏడుస్తానని వాడికి తెలుసు. కాని నాకే ప్రతిదానికి ఇలా బాధపడుతూ ఉండడం అలవాటైపోయింది. బాధగా నుదురు రుద్దుకోసాగింది శ్యామల. శ్యామల వెనకకు చేరి ఆమె తలను తన పొట్ట కానించుకుని నుదురు మెల్లగా రుద్దుతూ, అమ్మా, ప్రతి క్షణం ఇలా కదిలిపోతుంటే ఎలా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే పోనీ అనుకోవచ్చు. చిన్నతనం నుంచి ఒక చోట ఒక తల్లి కన్నపిల్లల కంటే అన్యోన్యంగా పెరిగాం. ఎంతో అపురూపంగా పెరిగిన మీరు అనుక్షణం ఇలా కుమిలిపోతుంటే నాకెంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కడుపు నిండినవాడు ఆకలి గురించి ఎన్నో ఉపన్యాసాలైనా ఇవ్వగలడు, మరెన్నో వ్యాసాలు రాయగలడు. కాని అదంతా అతని ఊహ మాత్రమే. నిజంగా ఆకలి బాధ అతనికి తెలియదు. అలాగే నేను మిమ్మల్ని ఊరడించడానికి ఏదో అంటున్నానని అనుకోకండి. నేను రోజూ నిద్రపోయే ముందు నిద్ర లేచిన వెంటనే దేవుణ్ణి ప్రార్థించేది మీ జీవితాన్ని చక్కబరచమనే. మీరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటుంటే మీ నీడలో మీ దంపతుల చల్లని చూపులో మా జీవితాలు తెల్లవారిపోవాలనే. మంగా మంగా మంగ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆర్తిగా చెంపలు మెడ నిమురుకుంది. ఆ స్పర్శలో ఏదో ఆత్మీయత. మంగ, నీలాంటి చల్లని మనసుని తోడుగా ఇచ్చి భగవంతుడు నాకు మేలు చేశాడు. ఆల్రైట్, ఇక నుంచి నీకోసమైనా సాధ్యమైనంత వరకు బాధపడ్డం మానేస్తాను. చాలా సంతోషమమ్మా. మిమ్మల్ని అమ్మాని పిలుస్తున్నా నా కంటికి పసిపాపలాగే కనిపిస్తారు. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే నా మీద నా బిడ్డ మీద ఉండని మంగా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నాలో మార్పు రాదమ్మా. బిడ్డల్లేని మాకు చిన్నబాబే బిడ్డ. మంగా, అసలు హలో డాక్టర్, నమస్తే. మధ్యలో ఆగి గేటు వైపు చూసింది శ్యామల. హలో, నమస్తే, రండి సంగీత సాదరంగా ఆహ్వానించింది ఎదురెళ్ళి. ఏంటలా ఉన్నారు శ్యామల? తీరని వ్యధతో నలిగిపోయినట్లు కనిపిస్తోన్న శ్యామలను చూస్తూ ఆదుర్దా గడిగింది. ఆహా, ఏమీ లేదు, రండి. మంగా, మరో కుర్చీ తీసుకురా. దాసు మరో కుర్చీ తెచ్చి వేశాడు. కూర్చోండి సంగీత. తన ఫ్రెండ్స్ అందర్నీ పంపేసి పరిగెత్తుకుంటూ వచ్చి సంగీత ఒడిలో చేరాడు ప్రేమ్. ప్రేమో, బాగా చదువుతున్నావా అంది ఆప్యాయంగా హత్తుకుంటూ. మమ్మీ, డాడీ రాలేదేం? బొంగుమూతి పెట్టాడు. ఏదో అత్యవసరమైన పనుంది, వచ్చేసరికి ఆలస్యమవుతుందని వెళ్లారు. నేను మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. మంచి పని చేశారు అంది శ్యామల.
మంగ ఇద్దరికీ కాఫీలు తీసుకొచ్చిచ్చింది. లోపలికి రా చిన్నబాబు, బోర్నవిటా తాగుదు గాని. నేను రాను, నాకు ఇక్కడికే తీసుకురా అన్నాడు సంగీత ఒడిలో నుండి దిక్కుండానే. ప్రేము, వెళ్ళి తాగేసిరా. శ్యామల అనగానే ఒకసారి శ్యామల ముఖంలోకి చూసి వెంటనే లోపలికి పరిగెత్తాడు. కాసేపు మామూలు మాటలయ్యాక, డాక్టర్, నేను ఇప్పుడు ఎందుకొచ్చానో తెలుసా అంది. మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది సంగీత, కానీ ఒక పేషెంట్గా మాత్రం కాదు అంది నవ్వుతూ. పేషెంట్గా కాదు, ఒక డాక్టర్గా అంది నిశితంగా శ్యామల ముఖంలోకి చూస్తూ. అంటే? తెల్లబోయింది శ్యామల. ఆ, అలా కళ్ళు తేలేకండి. మీ గత చరిత్ర తెలుసుకుని మీ మనసుకి అవసరమైన చికిత్స చేద్దామని. వద్దు సంగీత, ప్లీజ్. బాధగా ముఖం పక్కకు తిప్పుకుంది. డాక్టర్ గారు, గోపి మా అన్నయ్య. అతని గత చరిత్ర మీ గత చరిత్రతో ముడిపడింది కనుకనే తెలుసుకోవాలని నా ఆరాటం. తన గుండెల్లో మండే బడబానలాన్ని బయటికి వెళ్ళబోసుకోవడం ఇష్టం లేదని ఆమె ముఖ కవళికలే చెప్తున్నాయి. దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుతున్నట్లు గుర్తుగా కంఠం మీద నరాలు పొంగాయి. అలా అడిగి తను పొరపాటు చేసిందా అని ఒక్క క్షణం ఆలోచించినా ఆమె గత చరిత్ర తెలుసుకోవాలంటే ఎప్పుడైనా ఆమెనలా బాధ పెట్టక తప్పదు కనుక. డాక్టర్, మీకు బాధగా అనిపించినా నా కోసం ప్లీజ్ అంది అర్థిస్తున్నట్లుగా. ఒకసారి తలెత్తి సూటిగా సంగీత ముఖంలోకి చూసి, లోపలికి వెళదాం రండి సంగీత అంది ఒక నిశ్చయానికి వచ్చిందాన్లా. ఆమెని అనుసరించింది సంగీత. మంగ, వంట పని పూర్తయిందా? మంగని పిలిచి అడిగింది. అయిందమ్మా. సరే, బాబు సినిమా చూపించమని గొడవ చేస్తున్నాడుగా, దాసు నువ్వు వాణ్ణి తీసుకుని వెళ్ళి సెకండ్ షో సినిమా చూసి రండి. వచ్చేటప్పుడు జాగ్రత్త, త్వరగా తయారై వెళ్ళిరండి అంది పర్సులోంచి 50 రూపాయల నోటు తీసిస్తూ. అమ్మా, నువ్వు కూడా రావు? శ్యామల నడుం చుట్టూ చేతులు వేసి గారంగా అన్నాడు. లేదు నాన్న, మమ్మీ నేను మాట్లాడుకుంటూ ఉంటాం, మీరు వెళ్ళిరండి. కారు తాళాలు గదిలో టేబుల్ మీద ఉన్నాయి. దాసు, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. అలాగేనమ్మా. తాళాలు అందుకున్నాడు దాసు. దాసుకి డ్రైవింగ్ వస్తే మరి రోజు మీరే ఎందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళతారు అడిగింది సంగీత. నా కారు నేను డ్రైవ్ చేసుకోవడమే నాకిష్టం. ఎంతో అవసరమైతే తప్ప మరొకరిని డ్రైవ్ చేయనివ్వను. ఇంత రాత్రివేళ ఆటోల కోసం ఏం అవస్థలు పడతారోనని వెళ్ళమంటున్నాను అని ప్రేమ్ వైపు తిరిగి, ప్రేము, వారిని తిప్పలు పెట్టక జాగ్రత్తగా వెళ్ళిరా అంది. సరే అన్నట్లు తల ఊపి వెళ్లి కారులో కూర్చున్నాడు. సంగీత, మీరు చెప్పారే లాయరు ధనంజయరావు గారని, ఆయనే మా నాన్నగారు. కాకినాడలో పేరు మోసిన లాయర్. నా చిన్నప్పుడే అమ్మ పోయింది. నాగమ్మ అని ఒక ఆయాని నా సంరక్షణ కోసం నియమించారు నాన్నగారు. నాగమ్మ కూతురు మంగ కూడా ఇంచుమించు నా వయసుదే. నాగమ్మతో పాటు మంగ కూడా మా ఇంట్లోనే ఉండేది. వారి భోజన వసతులు కూడా మా ఇంట్లోనే కావడం వల్ల మా ఇద్దరిని 2 కళలా చూసుకునేది నాగమ్మ. నాన్నగారికి నేనంటే పంచ ప్రాణాలు. నాకు సవతి తల్లి పోరు ఉండకూడదని మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. నన్ను స్కూల్లో చేర్పించారు. మంగను కూడా చేర్పించమని నాన్నగారిని సతాయించాను. కానీ నాన్నగారు, చూడమ్మా, నీతో పాటు అన్నీ దానికి తెస్తున్నాను. నీతో పాటు అది చదివితే దానికి నీకు తేడా ఏంటి? అది మనింట్లో ఆయా కూతురు మాత్రమే అంటూ మృదువుగా తిరస్కరించారు. ఆయన అన్నది కూడా నిజమే. నాకు ఏం తెచ్చినా మంగకు కూడా తెస్తేనే గాని ఊరుకునేదాన్ని కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మంగని నా తోడబుట్టిందాల్లా చూసుకునేదాన్ని. చదువు విషయంలో మాత్రం నాన్నగారు ససేమీరా అంగీకరించలేదు. నేను రోజు స్కూల్ నుంచి వచ్చాక ఆ రోజు స్కూల్లోని నా అనుభవాలు మాలగా గుచ్చి మంగ ముందు ఉంచేదాన్ని. అన్ని క్లాసుల్లోనూ నావే ఫస్ట్ మార్కులు. తనకే వచ్చినంతగా సంతోషపడేది మంగ. నాన్నగారి ఆనందానికి అంతే ఉండేది కాదు. కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ మిగతా పనులు నాగమ్మ చూసుకుంటే నా పనులన్నీ చేస్తూ అనుక్షణం నన్ను అంటిపెట్టుకుని తిరిగేది మంగ. తీరిక సమయాల్లో నా దగ్గర చదువు నేర్చుకునేది. మా ఇంట్లో మా మధ్య మసలడం వల్ల నాగమ్మలా యాసగా కాక స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంది. ఒకసారి 7వ తరగతిలో అనుకుంటా, సైన్స్లో ఫస్ట్ మార్కు నాకు కాక వేరొక అబ్బాయికి వచ్చింది. నాకెంతో కోపం, దుఃఖం వచ్చాయి. దారి పొడుగునా నన్నెవరో ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను. మామూలుగా గుమ్మంలోనే ఎదురైంది మంగ. అదేంటి శ్యామల అలా ఉన్నావు? కోపం, బాధ, అవమానం వల్ల ఎర్రబడిన నా ముఖాన్ని చూస్తూ ఆదురుద్దాగా అడిగింది, నా చేతిలోని పుస్తకాలు అందుకుంటూ. పేరెట్టి పిలవడానికి నువ్వేం నా తోడబుట్టిందనవా? జాగ్రత్త. కోపాన్ని ఆపుకోలేక మంగ చెంప చెళ్ళుమనిపించాను. చెంప చేత్తో పట్టుకుని అయోమయంగా నీళ్లు నిండిన కళ్ళతో నా వైపు చూసింది మంగ. ఆ ఆవేశం తగ్గాక నా ప్రవర్తనకి నేనే బాధపడ్డాను. మంగ దీనవదనం నా మనసుని అనుక్షణం కలవరపెట్టసాగింది.
ఆ రోజు నుంచి మంగ నన్ను అమ్మా మీరు అని సంబోధించడం మొదలుపెట్టింది. ముఖం మాత్రం ఎప్పట్లా ప్రశాంతంగా చిరునవ్వు నిండుండేది. కానీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను. మంగ నాకెంతో దూరం అయిపోతున్నట్లు, అందుకు నా ప్రవర్తనే కారణమన్నట్లు అనిపించి నాలో నేనే బాధపడేదాన్ని. ఇక ఆగలేక ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు తెచ్చిన పాలందుకుని పక్కన పెట్టి మంగ చెయ్యి అందుకున్నాను. నన్ను క్షమించు మంగ. నాకు ఫస్ట్ మార్కు రాకపోవడం అవమానంగా భావించి ఏం చెయ్యాలో తెలియక ఆ కోపం నీ మీద చూపించాను అన్నాను పశ్చాత్తాపపడుతూ. పర్వాలేదమ్మా, మీ మనసు నాకు తెలీదు. అయినా మీరింకా మనసులో పెట్టుకున్నారా? ఆ విషయం నేనెప్పుడో మరిచిపోయాను అంది నా చేతిని నిమురుతూ. నా మీద కోపం లేకపోతే ఎప్పట్లా ఎందుకు పిలవు? కోపం కాదు గాని మీరన్నది నిజమేనమ్మా. మన మనసులు చేరువైనా మనం తోడబుట్టిన వాళ్ళం కాలేము. ఎంత బాగా చూసినా మా అమ్మ మీకు ఆయనే గాని అమ్మ కాలేదు. ఎంత ప్రేమాభిమానాలున్నా మన హద్దులు మనం మరిచిపోకూడదన్న సత్యాన్ని విస్మరించాను నేను. అయినా పిలుపులో ఏముందమ్మా, కలకాలం ఆత్మీయత ఉండాల్సింది మనసుల్లో, మాటల్లో. మృదువుగా తిరస్కరించింది. అందగత్తెనని, తెలివైందాన్నని, కొద్దో గొప్పో డబ్బున్నదాన్నని గర్వం, అహంకారం నాలో ప్రవేశించింది. స్కూల్లో పిల్లలు, ఉపాధ్యాయులు నన్ను ప్రత్యేకంగా చూడ్డం, పొగడ్డమే దానికి కారణం. ఆ గర్వంతోనే నేను ఎవరినీ దగ్గరకు రానిచ్చేదాన్ని కాను. ఎవరితోనూ స్నేహంగా ఉండేదాన్ని కాను. మంగను అనవసరంగా చేదరించుకోవడం, అవమానించడం మొదలుపెట్టాను. అయినా మౌనంగా తన పనులు తాను చేసుకుని పోవడమే గాని అదేమని అడిగేది కాదు. మంగకి ఎంత ఓర్పు అని ఇప్పుడు అనుకుంటున్నాను గాని అప్పుడైతే తిండికి గతిలేని దరిద్రురాలు చేయికి ఏం చేస్తుంది అని పళ్ళు నూరుకునేదాన్ని. నాగమ్మ మాత్రం మా మధ్య తలదూర్చేది కాదు. అప్పుడప్పుడు మంగనే మందలిస్తుండేది. వాళ్ళిద్దరూ కలిసి ఆ విషయాల్ని నాన్నగారి దాకా వెళ్ళనిచ్చేవారు కాదు. అలాగే 2-3 ఏళ్లు గడిచాయి. నేను 10th లోకొచ్చాను. నాగమ్మ మంగకి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంబంధం నిశ్చయించడంలోనూ, పెళ్లి విషయంలోనూ కూడా నాన్నగారు ఎంతో సహాయం చేశారు. క్లుప్తంగా గుళ్ళో పెళ్లి జరిపించారు. పసుపు బట్టలు, పారాణి పాదాలతో, నుదుట కళ్యాణ తిలకం, బొగ్గన చొక్క, మెడలో పూల మాలలు, వాటి మధ్య వింత కాంతులతో మెరిసే మంగళసూత్రాల జంట, నుదుట బాసికంతో భరత చేతినందుకుని లోపలికొచ్చి నాన్నగారికి పాదాభివందనం చేసింది. అంతవరకు ఆమెలో విరిసిన కొత్త అందాలను చూస్తూ ముగ్ధురాలవుతున్న నేను ఆమె నన్ను సమీపిస్తుండడం చూసి గిరున వెనుతిరిగి నా గదిలోకి వెళ్ళిపోయాను, ఏదో పనున్నట్లు. భర్త చేతిని సున్నితంగా విడిపించుకుని మెల్లగా అడుగులో అడుగులు వేస్తూ నా గదిలోకొచ్చింది. నేను అదేమీ గమనించినట్లు పుస్తకం చదువుతున్నట్లు నటించసాగాను. నా ముందుకొచ్చి నిలబడి, అమ్మా, మనిద్దరం సమ వయస్కులమే అయినా నా యజమానురాలు మీరు. నేను మీ పాదదాసిని. మీ ఆశీర్వాదం నాకు కావాలి. నా మీద ఏమైనా కోపముంటే అదంతా మరిచిపోయి నన్ను క్షమించి నిండు మనసుతో ఆశీర్వదించండి. మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమో. మన ఈ చివరి కలయిక జీవితాంతం వరకు గుర్తుండేలా ఆశీర్వదించండి అంటూ నా పాదాలంటి నమస్కరించింది. ఇక కఠినంగా ఉండడం నాకు సాధ్యం కాలేదు. మంచం మీద నుంచి మెల్లగా కిందకు జారి ఒక ఉదుటున మంగను కౌగిలించుకున్నాను. నీ మీద నాకేం కోపం లేదు మంగా. పెళ్లి కూతుర్ని కంటతడి పెట్టించాను. నన్ను మన్నించు. భర్తతో సంతోషంగా వెళ్ళిరా. మంగ కళ్ళు తుడిచి నాన్నగారు నా కోసం కొన్న చీర తీసి బొట్టు పెట్టించి కట్టుకోమన్నాను. చీర కట్టుకుని నా కాళ్ళకి నమస్కరించింది. 15 ఏళ్ల మంగ ఆ అలంకరణలో 25 ఏళ్ల పడుచులా కనిపించింది. మంగను లేవదీసి గట్టిగా కౌగిలించుకున్నాను. వెళ్ళలేక తప్పనిసరై భర్తను అనుసరించింది మంగ. ప్రియాతి ప్రియమైన వస్తువును నా నుంచి ఎవరో బలవంతంగా లాక్కుపోతున్నట్లు విలవిల్లాడింది నా మనసు. అంత చిన్న వయసులోనే పెళ్లి చేసి మంగని పంపేసిందని నాగమ్మ మీద చెప్పరానంత కోపం వచ్చింది. మంగ లేని లోటు అనుక్షణం కొట్టొచ్చినట్టు కనిపించేది. ఉదయం లేవగానే బ్రష్ అందించడం మొదలు రాత్రి పడుకోబోయే ముందు పాలందించి దుప్పటి కప్పి లైటు తీసేయడం వరకు ప్రతి పనిలోనూ మంగ చెయ్యి ఉండాల్సిందే. ఆ పనులన్నీ నాగమ్మ చేస్తున్నా ఏదో వెలితి. గత 2-3 ఏళ్లుగా మంగ పట్ల నేను ప్రవర్తించిన తీరు జ్ఞాపకం వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. అమాయకమైన మంగ దీనవదనం నా కళ్ల ముందు మెదిలి కలవర పెట్టేది. ఏం చెయ్యాలో తెలియక నన్ను నేనే తిట్టుకునేదాన్ని. నాన్నగారికి ఇవేమీ తెలియవు. మంగ వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాననుకుని, పెళ్ళైన ఆడపిల్ల మన ఇంట్లో ఎంతకాలం ఉంటుందమ్మా, రేపు నువ్వైనా అంతే తల్లి అంటూ ఊరడించేవారు.
నాగమ్మను కూడా తనతో వచ్చేయమంది మంగ. కాని అభిమానం గల నాగమ్మ కూతురంట ఉండడానికి ఇష్టపడక మా ఇంట్లోనే ఉండిపోయింది. మంగ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ఎక్కువసేపు పుస్తకాలతో గడిపేదాన్ని. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నా సంతోషాన్ని పంచుకునే నేస్తం ఎక్కడో దూరంగా ఉందని నాలో నేనే బాధపడ్డాను. కాని నా ఊహని తలకిందులు చేస్తూ ఆ మరనాడే మంగ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ప్రియమైన అమ్మగారికి మంగ అనేక నమస్కారాలతో రాయింది. నిన్న పేపర్లో మీ పరీక్షా ఫలితాలొచ్చాయని తెలిసి మా మామ చేత పేపర్ తెప్పించి చూశాను. మీ నెంబరు ఫస్ట్ క్లాసులో ఉండడం చూసి పొంగిపోయాను. నా చేత్తో తీపి తినిపించే అదృష్టం లేదు. ఇది విని మా ఆయన కూడా చాలా సంతోషించాడు. మహారాజశ్రీ బాబుగారికి నా నమస్కారాలు తెలుపగలరు. గంగా భాగీరథి సమానురాలైన మా అమ్మ క్షేమమని తలుస్తాను. మా ఆయన మీ అందరికీ తన నమస్కారాలు రాయమన్నాడు. సాహసించి ఇలా జాబు రాయడం తప్పైతే క్షమించగలరు. అనేక నమస్కారాలతో మీ మంగ. ఆ ఉత్తరం చూసి నేనెంతగానో పొంగిపోయాను. ఆ ఉత్తరం నాన్నగారికి చూపించాను. మంగ అభిమానానికి సంతోషించి మంగకి చదువు నేర్పి మంచి పని చేశావు అని నన్ను అభినందించారు. అప్పుడే అనుకోని విచిత్రం జరిగింది. మా నాన్నగారి పెద్ద తండ్రికి పిల్లలు లేరు. ఆయన చనిపోతూ హైదరాబాదులో, అంటే ఈ ఊళ్ళో అన్నమాట, ఆయనకున్న మేడ, బ్యాంకులో ఉన్న కొద్దిపాటి డబ్బు నాన్నగారికి రాసి మరీ చనిపోయారు. పెద్ద తండ్రి కర్మకాండలకని ఈ ఊరొచ్చిన నాన్నగారికి లాయర్ గారు చెప్పారట. దూరపు బంధువు, వరుసకు అక్కైన డాక్టర్ పద్మావతి దగ్గర నాకు మెడిసిన్ చదవాలని ఉందన్న కోరికను తెలియజేశారట నాన్నగారు. వాళ్ళమ్మాయి కస్తూరి కూడా నా వయసుదే. ఇద్దరూ కలిసి చదువుకుంటారని చెప్పిందట. ఇంకేం, నన్ను ఇంటర్ కూడా ఈ ఊళ్ళోనే చదివించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసి కాకినాడ వచ్చారు నాన్నగారు. నాతో అక్కడ జరిగినవన్నీ చెప్పారు. అక్కడున్న ఇల్లు అమ్మేసి ప్రాక్టీసు వదిలేసి నాతో పాటు ఈ ఊరొచ్చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. హైదరాబాదులో చదువుకోవడం అనుకోగానే నాకెంతో సంతోషం అనిపించింది. ఆ విషయం వెంటనే మంగకు రాశాను. ప్రియమైన మంగ, నువ్వు రాసిన జాబ్ అందింది. నాకెంతో సంతోషం కలిగింది. నేను నీకు నేర్పిన చదువు సార్థకమైందని నాన్నగారు నన్ను తెగ మెచ్చుకున్నారు తెలుసా. స్కూళ్లు తెరిచేనాటికి మేమందరం హైదరాబాదు వెళ్ళిపోతాం. నేనక్కడే చదువుకుంటాను. నాగమ్మ కూడా మాతోనే వస్తుంది. చాలా దూరం కదా, ఎప్పుడు కలుస్తామో ఏమో. మేం వెళ్లేలోగా దాసు, నువ్వు ఒకసారి ఇక్కడికి రండి. 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు. మేం తప్ప నీకు మాత్రం ఎవరున్నారు? ఇదే నీకు పుట్టిల్లు. నాన్నగారు కూడా తప్పకుండా రమ్మని రాయమన్నారు. నాగమ్మ క్షేమం. మీ ఇద్దరికి తన ఆశీర్వచనాలు రాయమంది. మీ రాక కోసం ఎదురు చూస్తుంటూ నీ శ్యామల. ఉత్తరం నాన్నగారికి చూపించాను. నవ్వుతూ నా భుజం తట్టారు. వెంటనే వెళ్లి పోస్ట్ చేసి వచ్చాను. వారం రోజులు గడిచిపోయాయి. గాఢ నిద్రలో ఉన్న నేను ఒక్క కుదుపుతో ఉలిక్కిపడి లేచాను. ఎదురుగా మంగ. సంతోషం పట్టలేక నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న మంగను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. చిన్నపిల్లలా ప్రవర్తించిన నన్ను చూసి నవ్వింది మంగ. ఎంతసేపైంది మంగ వచ్చి? మీరు లేచేసరికి మీ ఎదురుగా ఉండాలని ఫస్ట్ బస్సులో బయలుదేరాం. ఏంటి రోజు 8 అయినా లేవలేదు? హాలిడేస్ కదా. నవ్వాను. తను నవ్వింది. దాసొచ్చాడా? బయట అయ్యగారితో మాట్లాడుతున్నాడు. లేచి మొహం కడగండి, కాఫీ తెస్తాను. లేవబోతుంటే భుజం పట్టి ఆపి, ఇంకా నాకు సేవలు చేయడానికి కాదు నిన్ను రమ్మని రాసింది అన్నాను కోపంగా. కానీ నేనొచ్చింది అందుకే. నా కోపం చూసి నవ్వింది మంగ. మంగ మాటల తీరులోనూ వేషభాషల్లోనూ వచ్చిన మార్పుని గమనించసాగాను. వాలు జడ మానేసి ముడిచుట్టుకుంది. ముఖాన పావలాకాసంత బొట్టు, చేతుల నిండుగా గాజులు, మెడలో పసుపు తాడు, నల్లపూసల దండ, ఎర్రంచు లేతాకు పచ్చ నేత చీర, ఎర్రటి జాకెట్లో పెద్దరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మాటలో మనిషిలో హుందాతనం. అప్రయత్నంగా నా వైపు చూసుకున్నాను. స్లీవ్లెస్ సిల్క్ నైటీ గౌను, కుడి చెయ్యి బోసిగా ఉంది. ఎడమ చేతికి వాచి, ఉంగరం. జుట్టుని ఫ్రీగా వదిలేశాను. గోళ్లకున్న నెయిల్ పాలిష్ మంగ చేతిలో ఎర్రగా పడిన గోరింటాకు ముందు వెలవెలబోతున్నట్లు అనిపించింది. అద్దంలోని నా ప్రతిబింబం నన్ను వెక్కిరిస్తున్నట్లు ఫీల్ అయ్యాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? భుజం పట్టుకుని కుదిపింది మంగ. నేను ఉలిక్కిపడి, ఏం లేదు మంగ, ఇప్పుడే స్నానం చేసొస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. గబగబా వెళ్లి బాత్రూంలో దూరాను. స్నానం చేసొచ్చి ఎర్రటి పాలిస్టర్ పరికిణి, జాకెట్టు, జార్జెట్ ఓణి, లేతాకు పచ్చది వేసుకున్నాను. దోసగింజలా బొట్టు పెట్టుకుని కళ్ళకి నిండుగా కాటుకు పెట్టుకున్నాను. లేతాకు పచ్చ గాజులు తీసి 2 చేతులకు వేసుకున్నాను. ఒక్క జడ వేసుకుని సగం దాకా అల్లి వదిలేశాను. చెవులకి ఎర్రరాళ్ల లోలాకులు పెట్టుకున్నాను. మెడలో లాకెట్. కాఫీ కప్పుతో రాబోయిన మంగ గుమ్మం దగ్గరే ఆగిపోయింది. అక్కడే ఆగిపోయావేం?
అద్దంలో నుంచి ఆమె ప్రతిబింబాన్ని చూసి వెనక్కి తిరగకుండానే అన్నాను. అబ్బే, నేను పొరపాటున వేరొకరి గదిలోకి వచ్చేసానేమోనని నవ్వుతూ లోపలికొచ్చి కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి, ఇప్పుడు మీరెలా ఉన్నారో తెలుసా? గుసగుసగా అడిగింది. ఎలా ఉన్నానో కుతూహలంగా అడిగాను. అచ్చంగా పెళ్లి కూతుర్లా చిగురాకుల్లో ఉండే చిలకంలా ఉన్నారు. చేపో, చిరుకోపం ప్రదర్శించి కాఫీ కప్ అందుకున్నాను. నిజమమ్మా, ఇప్పుడు మిమ్మల్ని ఏ అందాల రాజకుమారుడైనా చూశాడంటే అమాంతంగా ఎత్తుకుపోతాడు. అది సరేగాని మంగ, చిన్నప్పుడెప్పుడో తెలియక అన్నదానికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా? నన్ను అప్పుడే అమ్మని అమ్మమ్మని చేసేస్తున్నావు అన్నాను బాధగా. నేనా విషయాన్ని అప్పుడే మర్చిపోయానమ్మా. తల్లి బిడ్డల మధ్య ఉండే అనురాగం అనిర్వచనీయమైన అపురూపమైన బంధం. ఆ బంధం మన మధ్యుంది. లేకపోతే మీకు నాకు పోలికెక్కడా? నాపై మీకు కలిగిన ఈ అభిమానానికి కారణమేమిటి? అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను. మీ అనురాగాన్ని కలకాలం నిలబెట్టుకోవడం నా ధర్మం, నా బాధ్యత కూడా. అంతస్తులు మరిచి హద్దుమీరి ప్రవర్తించి మీ అనురాగానికి దూరం కాలేను. మీది పసిపిల్ల మనస్తత్వం. లోకం పోకడ గ్రహించలేని అమాయకులు. మిమ్మల్ని అమ్మ అని పిలిచినా నా కళ్ళకి పసిపాపలాగే కనిపిస్తారు. కోరుకున్నది లభించకపోతే ఉక్రోషపడ్డం, కోపం తెచ్చుకోవడం, అలగడం పసిపిల్లల స్వభావం. మీరు అంతే. మీ మనసు నొప్పించడం ఇష్టం లేకే మీరు రమ్మని రాయిగానే పరిగెత్తుకుంటూ వచ్చాను అంది మంగ. ఏదో తెలియని ఆనందం, మరేదో తెలియని ఆవేశం. మంగ చెయ్యందుకుని చటుకున అరచేతిలో ముద్దు పెట్టుకున్నాను. నిండుగా నవ్వింది మంగ. చల్లారిన కాఫీనే అమృతంలా తాగేశాను. హాల్లోకొచ్చి నాన్నగారితో మాట్లాడుతున్న దాసుని పలకరించి కుశల ప్రశ్నలు వేశాను. నాన్నగారు ఎంత చెప్పినా వెనక ఎప్పుడూ రకరకాల ఫ్యాన్సీ డ్రెస్సులు వేసే నేను ఇప్పుడిలా నిండుగా ముస్తాబు కావడం చూసి నాన్నగారు నాగమ్మ ఎంతో సంతోషించారు. మంగున్న 4 రోజులు ఎంతో సరదాగా గడిచిపోయాయి. ఇద్దరికీ బట్టలు కొన్నారు. నాన్నగారు కన్నీటి పొరలు కమ్ముకుంటూ ఉండగా అందరికీ నమస్కరించి